చెప్పండి బాబాయ్. అమ్మా అభి, ఆ నెంబర్ శారదా పార్కు దగ్గర ఉందమ్మా. ఇంతకీ ఎందుకోసం ఇదంతా? బాబాయ్, ఇప్పుడు మీరు ట్రేస్ చేసిన ప్లేస్లో ఒక పెద్ద హవాలా డీల్ జరగబోతోంది. మీ పోలీసులందరూ వీలైనంత త్వరగా అక్కడికి వస్తే బెటర్. నువ్వు చెప్పింది నిజమమ్మా? అవును బాబాయ్, నిజం. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రండి. సరేనమ్మా, ఇప్పుడే మేము బయలుదేరుతాం. నువ్వు కూడా నేరుగా అక్కడికి వచ్చి. సరే. ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. ఆఫీస్లో కొలీగ్ చెప్పినట్టే బావగారు ఎవరికో డబ్బివ్వడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఇంతకీ ఎవరికి ఇవ్వబోతున్నారు? ఇక్కడే ఉండి జాగ్రత్తగా గమనించాలి. హాయ్. హాయ్. బావగారు, మాస్క్ వేసుకునున్నది మీరే అని నాకు తెలుసు. దయచేసి ఈ డబ్బులు వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మర్యాదగా ఈ డబ్బులు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి. కాసేపట్లో పోలీసులు వస్తున్నారు. పోలీసులు వచ్చారంటే మీ ఇద్దరు దొరికిపోతారు. మర్యాదగా వెళ్లాల్సింది మేము కాదు, నువ్వు. అసలు ఇవన్నీ నీకెందుకు? ఇక్కడి నుంచి పోతావా లేదా? బావగారు, ఇప్పటికే జరిగినవి చాలు. మీరు అనవసరంగా కనిష్క ఏది చెప్తే అది చేస్తూ ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వదులు. మీరిప్పటికే ఒకసారి అరెస్ట్ అయినందుకు ఇంట్లో అందరూ చాలా బాధపడ్డారు. మళ్ళీ అదే రిపీట్ అయితే మన కుటుంబం పరువు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ముందు నువ్వు ఇలాంటి పనుల్లో కలగజేసుకోకు. నీ వల్ల అనవసరమైన సమస్యలన్నీ వస్తున్నాయి. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. లేదు బావగారు, నేను కనిష్కని ఎలాగైనా పోలీసులకి పట్టించాలనుకుంటున్నాను. ఈ డబ్బు విషయం కూడా నేను బయటికి లాగబోతున్నాను. ప్లీజ్ దయచేసి ఈ డబ్బు వదిలేసి మీరు వెళ్ళిపోండి. అసలు ఇలాంటి విషయాల్లోకి నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? దయచేసి నా వర్క్ ని డిస్టర్బ్ చేయకు. ఇక్కడ నుంచి వెళ్తావా వెళ్ళవా? లేదు బావగారు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదు లేదు. బ్యాగ్ అప్పచెప్పి వెళ్ళిపోండి. బ్యాగ్ వెళ్తావా లేదా? లేకపోతే నీ తల పగలగొట్టేనా తీసుకెళ్లాల్సి వస్తుంది. నా తలకాయ నువ్వు పగలగొట్టడం కాదురా. పోలీసులు వచ్చారంటే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి వాయిస్తారు. ఇవ్వు. అభి, వెళ్తావా వెళ్ళవా? అభి, వదులు అభి. ఆగండి. ఏమైందమ్మా? అసలేంటిదంతా? కనిష్క ఆఫీస్ లో ఒక పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది సార్. అక్కడ బ్లాక్ మనీని వైట్ చేస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ బ్యాగ్ లో ఉన్న మనీ. ఇదంతా నువ్వు ఎలా చెప్పగలవమ్మా? అక్కడున్న ఎంప్లాయీస్ అందరి అకౌంట్స్ లోకి వాళ్ళ శాలరీల కన్నా 10 రెట్లు ఇన్కమ్ వాళ్ళ అకౌంట్ లో పడుతోంది. కానీ ఎంప్లాయీస్ వాళ్ళ శాలరీ డబ్బులు మాత్రం ఉంచుకొని మిగిలిన డబ్బంతా డ్రా చేసి కనిష్కకి ఇస్తున్నారు. ఆ విధంగా బ్లాక్ మనీని వైట్ మనీని చేసి ఆ డబ్బంతా ఇలా బ్యాగుల్లో పెట్టి మరొక ప్లేస్ కి తరలిస్తున్నారు. మరిప్పుడు పారిపోయింది ఎవరమ్మా? వాళ్ళెవరో తెలియదు బాబాయ్. వాళ్ళు ముసుగులు వేసుకుని ఉన్నారు. అయినా ఇప్పుడు పాయింట్ వాళ్ళెవరన్నది కాదు,
ఆ కనిష్క చేస్తున్న ఇల్లీగల్ పనులన్నీ అడ్డుకోవాలి. పదండి ఆఫీస్కి. ఆ, సరే పదండి. అమ్మా. కనిష్క, వెళ్ళిన పని అయిందా? ఏంటయ్యేది? అభి వచ్చి మొత్తం చెడగొట్టింది. ఏం మాట్లాడుతున్నావు బావా? నీకు చెప్తూనే ఉన్నాను, అభి ఊరుకోదని, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుందని. నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను, అయినా విన్నావా? లేదు. అంటే నువ్వు డబ్బు డెలివరీ చేయలేదా? ఇంకెక్కడ డెలివరీ చేస్తాను? జరిగేదంతా అభికి తెలిసిపోయింది కదా. డబ్బంతా పోలీసులతో సహా వచ్చి పట్టుకుంది. ఏంటి, డబ్బు పట్టుకుందా? అంటే మనం ఎవరికి ఇవ్వాల్సిందో వాళ్ళకు నువ్వు డబ్బు ఇవ్వలేదా? అదే కదా నేను చెప్పేది.